ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీజేపీ కీలక నేత దారుణ హత్య అంటూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వివరాలు ఏంటనేది, ఎక్కడ జరిగింది, వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శివగంగా పోలీస్ క్వార్టర్ సంబంధించి అందులో నివసిస్తున్న బీజేపీ నగర శాఖ వాణిజ్య విభాగం నాయకుడు సతీష్ 51 సంవత్సరాలు శుక్రవారం వేకువజామున మధ్యమత్తులో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఇక శివగంగా వారపు సంతలో సతీష్ మోటార్ సైకిల్ మెకానిక్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. దుకాణాన్ని మూసివేసి రాత్రిపూట స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండేవాడు. ఆ ప్రకారమే గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా అదే సమయంలో డప్పులు వాయించే బృందానికి చెందిన కొందరు సతీష్ వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్నటువంటి మద్యం తాగారు. మత్తు అధికం కావడంతో ఇరు వర్గాలకు చెందిన వారు ఆడారు. దీంతో డప్పులు వాయించే బృందానికి చెందిన కొందరు సతీష్ వర్గీయులపైన దాడి దిగారు. సతీష్ స్నేహితులు మనీర్ భారతి పైన సతీష్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు సతీష్ పైన దాడి జరపడంతో ఆయన నేలపై పడ్డాడు. వెంటనే ఆయన్ను శివగంగా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సతీష్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఇక గాయపడిన మణి భారతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటన చెన్నైలో అయితే జరిగిందనమాట.